సార్ ఇప్పుడు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఒక స్త్రీ శక్తివంతురాలుగా, ఆదర్శ మహిళగా మారాలంటే ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? మన అవగాహనను మనం సరైన విధంలో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆదర్శమూర్తులు అవుతాం. సో మన భూమి మీదనే ఎంతోమంది ఆదర్శమూర్తులు వచ్చారు. సో అవగాహన చేసి వాళ్ళని ఆదర్శవంతులుగా చేసుకోవాలి. ఏమిటంటే అంజనాదేవి హనుమంతుడు అనే ఆ చిన్న పిల్లవాడికి 2 ఏళ్ల వయసు అప్పుడు శ్వాసను గమనించు అంటే వాయువును గమనించమని చెప్పింది. ఆ తల్లి మాట విన్న ఆ యొక్క హనుమంతుడు అప్పటి నుంచి వాయువును గమనించడం మొదలుపెట్టాడు. సో ఎవరైనా సరే ప్రతి ఒక్కరిలో ఆ తల్లితత్వం ఉంది. ఎందుకంటే సార్ చెప్పినట్టు 100 జన్మలు ఎత్తితే 50 జన్మలు పురుషుడుగా జన్మిస్తాడు, 50 జన్మలు స్త్రీగా జన్మిస్తాడు. ఎందుకంటే రెండింటిని చదివేదానికి ఆ శరీరాన్ని తెచ్చుకున్నాడు, 2 తత్వాలని చదివేదానికి. సో అలాగా మనం ఏవైతే ఆదర్శవంతులుగా తీసుకుంటామో వాళ్ళ నుంచి మనము నేర్చుకుంటామో ఆ ధైర్యము మొత్తము అందులో నుంచి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు తనతోటి 4 శక్తులను తీసుకొచ్చాడు భూమి మీదకి. ఏమిటంటే చిన్నప్పుడు యశోదామాత ఎంతో అద్భుతంగా అల్లారముద్దుగా ప్రేమను అందించింది. కొంచెం పెద్ద అయిన తర్వాత రాధామాతలాగా ప్రేమను అందించింది. తర్వాత రుక్మిణీ మాత తన యొక్క సహధర్మచారిణిలాగా సపోర్ట్ ఉంది. ఇంకా దుష్ట శిక్షణ తప్పదు అన్నప్పుడు ద్రౌపది మాత వచ్చింది. 1000 సీట్స్ ఆఫ్ జాయ్ ప్రతి ఒక్కరు చదవాలి. ఆనంద కర్ణేష్ గారు రాసిన ఒకే చైతన్యము 4 రకాలుగా జన్మించి శ్రీకృష్ణుల వారికి అండగా ఉన్నింది. సో ప్రతి మనిషికి కూడా పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు ఇది ఖచ్చితంగా ఉంది. దాన్ని అవగాహన చేసుకుంటే సరిపోతుంది. పాఠాలు కంప్లీట్ అవుతాయి. ఇదే ఆఖరి జన్మ అవుతుంది. థ్యాంక్ యూ.